సీతమ్మ, మనం రేపు బయటికి వెళ్ళడం వద్దు. పండగ చేసుకుందాము, తర్వాత వెళ్దాము. ఎందుకు సీతమ్మ సైలెంట్గా ఉన్నావు? నేను అడిగినందుకు నీకేమైనా కోపం వచ్చిందా? వెళ్ళి పడుకో. సీతమ్మ, నీకు ఇలా బాధ అనిపించినప్పుడు చాక్లెట్ తినాలని నాకు మా ఫ్రెండ్ చెప్పింది. నీకు అన్నీ తెలుసు కదా. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో విని నన్ను అన్ని ప్రశ్నలు అడుగు. లేని వాళ్ళ గురించే మాట్లాడాలా నువ్వు? నా జీవితంలో లేని వాళ్ళ గురించి మాట్లాడి నాకు కోపం తెప్పించి ఉపదేశం ఇవ్వటానికి రాకు నువ్వు. అంటే నాన్న గురించి చెప్తున్నాను సీతమ్మ. సిరి, చాలు ఆపే. ఏమైంది సీతమ్మ? నేను నీకున్నది సరిపోవడం లేదా? కొట్టనుంటే చూడు. నేనంటే నీకు పట్టింపు లేదా? నీకు ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళే ఎక్కువయ్యారా? ఓ, ఇప్పుడు అర్థమయ్యింది. మా ఫ్రెండ్కి చాక్లెట్ తింటే స్ట్రెస్ తక్కువ అవుతుంది, కానీ నీకు స్ట్రాంగ్ కాఫీ తాగితే సెట్ అవుతుంది. ఉండు, వస్తున్నాను. వేడి వేడి కాఫీ అమ్మమ్మ చేతులతో నీకోసం చేయించాను. నువ్వు ఇలాగే కదా కాఫీ తాగేది? చాలా వేడిగా ఉంది కదా సీతమ్మ, టేస్ట్ చేసి చూడు. నీకు నచ్చితే ఇంకొక కప్ తీసుకొస్తాను. పర్వాలేదే, కాఫీ తాగక ముందే మా సీతమ్మ మొహంలో ముసిముసి నవ్వులు కనిపిస్తున్నాయి. నాకు అన్నీ తెలుసు అని అంటుంటావు కదా సీతమ్మ. నాకు అన్నీ తెలుసు. మా సీతమ్మకి కోపం వచ్చినప్పుడు ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలుసు. అలాగైతే నా మాట వింటావు కదా? అలాగైతే ఆ విషయం ఇక మాట్లాడనని పింకీ ప్రామిస్ చేయి. ఏ విషయం? ఓ, నాన్న విషయం. ఓకే ఓకే. సీతమ్మ, ప్రామిస్ చేయి. నేను ఒకవేళ మర్చిపోతే? మర్చిపోవద్దని పింకీ ప్రామిస్ చేయమంటున్నాను. ప్రామిస్ చేయి. నేనైతే పింకీ ప్రామిస్ చేయను. సిరి, ఈ విషయం గురించి మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా దాని గురించి మాట్లాడుతుంది. ఇది పెద్దయ్యాక నేను ఎలా సమాధానం చెప్పాలి తనకి? ఎస్, సెట్. ఈ టైంలో ఫోన్ చేసి ఎందుకు డిస్టర్బ్ చేయడం? రేపు మాట్లాడడమే బెటర్ కదా. రామ్, ఈ టైంలో బై మిస్టేక్ ఏమైనా కాల్ చేశారా? ఈ టైంలో కాల్ చేస్తున్నారు అంటే ఏమైనా ప్రాబ్లంలో ఉన్నారా? హలో, సారీ, ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశాననుకుంటా. లేదు, పర్వాలేదు. నేను ఇంకా ఏమీ పడుకోలేదు. సిరితో మాట్లాడడానికి ఫోన్ చేశారా? నో నో నో, మీతోనే మాట్లాడాలి నేను. అడ్వాన్స్ శాలరీ గురించి. ఒక నిమిషం, సిరి ఇంకా పడుకోలేదా? లేదు, అప్పుడే పడుకుంది. అడ్వాన్స్ శాలరీ గురించి మాట్లాడడానికి ఈ టైంలో కాల్ చేశారా? కొంచెం ఓవర్ అయింది అనిపిస్తుంది. లేదు, చెప్పండి. మీ ఇల్లు కాపాడుకోవడానికి కొంత డబ్బు అవసరం ఉంది కదా. అవును,
అడ్వాన్స్ శాలరీ వస్తే ఎంత వస్తుంది? 4 నుండి 5 లక్షలు వస్తుంది అంతే. దాంతో నేను ఏమీ చెయ్యలేను రామ్. ఇల్లు అమ్మడం ఒక్కటే దారి. నోనో, ఇల్లు అమ్మడం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? సిరికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యి మనం ఏమైనా కోల్పోయినప్పుడు అన్నీ భరించినట్టే నటిస్తాం. చిన్నపిల్లలకి అది సాధ్యం కాదు కదా. సిరికి ఇంటి మీద చాలా అటాచ్మెంట్ పెట్టుకుంది. ప్లీజ్ ఆలోచించండి. మీరు చెప్పేది నిజమే రామ్. అప్పు తీర్చాలి అంటే ఇల్లు అమ్మి తీరాలి. అప్పున్న ఇంటిని ఎలా అమ్మాలి అన్నది లాయర్ గారితో ఒకసారి మాట్లాడాలి. ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని నేను బ్యాంక్లోనే ఇచ్చేశాను. లాయర్ హెల్ప్ చేస్తున్నారు, చూద్దాం. బట్ సిరితో మాట్లాడతాను. కష్టమే, కానీ నాకే వేరే దారి లేదు. తను అర్థం చేసుకుంటుంది. చిన్నపిల్లే అయినా కష్టాన్ని అర్థం చేసుకునే బుద్ధినిచ్చాడా దేవుడు. రేపు బయటికి వెళ్దాము అని మొండికేసింది. అలాగే తిరుగుతూ తనకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. రామ్, ఒక హెల్ప్ చేస్తారా? యా, ష్యూర్. ఏంటంటే మీరున్న ఏరియాలోనే అక్కడెక్కడైనా అద్దెకిల్లు దొరుకుతుందేమో కొంచెం చూస్తారా? అంటే దానికోసమే వెళ్ళి వెతికే ప్రయత్నం వద్దు. మీరు వచ్చే దారిలోనూ లేకపోతే మీకు ఎక్కడైనా పని ఉంటుంది కదా, అక్కడ మీకు ఒకవేళ ఏమైనా కనిపిస్తే ప్లీజ్ చెప్పండి. అలాగని ఎక్కువ డబ్బులకేమీ చూడకండి. ఒక 7-8 వేలలో సరిపోతుంది. చిన్న ఇల్లు. నేను సిరి ఇద్దరమే కదా. ఓకేనా? సరే. థ్యాంక్ యూ రామ్. మా ఇంటి గురించి మీరు ఆలోచించి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. బాయ్. ఓకే, బాయ్. సీతారామా ఓ సీతారామా. ఓహోహో, పొద్దు పొద్దునే ఇంత అందంగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు మహారాణి? సీతమ్మ, ఈరోజు వరలక్ష్మి పండగ కదా. అవును. పండగ రోజు బాగా రెడీ అయ్యి అందంగా కనిపించాలి కదా. హ్మ్, అలాగైతే నువ్వు ఎందుకు ఇంకా రెడీ అవ్వలేదు? వద్దమ్మా, నువ్వు రెడీ అవ్వు చాలు. సీతమ్మ, ఆగు. రైటు రా. నేను చెప్తున్నాను, కూర్చో. ఇవన్నీ ఎవరికి? ఎంత అందంగా ఉన్నావో. దిష్టి తీస్తాను. పట్టుమనింది. నాకు ఏ దిష్టి తగలదు. నా దిష్టి అంతా నీకే తగులుతుంది. నేను తీనా? ఇంత పెద్ద సౌండా? దిష్టి మైనస్ దిష్టి ఈజ్ ఈక్వల్ టు 0. శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీసా రసపదే రసపదే సపదే పదే పదే శ్రీసా రసపదే వరలక్ష్మీ.
శాంతక్క వంట పని అంతా అయిపోయిందా? సగం సగం అయిపోయిందే. ఒక్కరే చేయడానికి చాలా కష్టం కదా. లేదే, మా ఆయన కొంచెం హెల్ప్ చేశారు. అలాగే కొంచెం. ఓహో, నా బంగారు తల్లి, ఎంత బాగున్నావో. నీ లంగా చాలా బాగుందమ్మా. నీకు చాలా దిష్టి తగిలేలా ఉంది. శాంతక్క, పండగ పని ఇంకా ఉంది. పసుపు కుంకుమ తీసుకుని రండి. మా ఇంటి కూడా రండక్క, పసుపు కుంకుమ తీసుకోవడానికి. ఆంటీ, మా సీతమ్మకు కూడా కుంకుమ ఇవ్వండి. పండగని నేనే రెడీ చేశాను. సీతమ్మ, కుంకుమ తీసుకో. ముత్తైదులకు మాత్రమే పసుపు కుంకుమ ఇవ్వాలమ్మా. ముత్తైదువులంటే భర్త ఉన్న వాళ్ళని ముత్తైదని అంటారు. గౌరీ, ఈవిడ భర్త ఎక్కడున్నాడో ఏంటో, ఎవరు చూశారని? ఏం మాట్లాడుతున్నారే? మనం కొలిచే చాముండేశ్వరి పక్కన తన భర్త లేడని తనకి కుంకుమ పెట్టకుండా ఉంటారా? అమ్మా, పోనీలేండి. మనసు, వినయం, త్యాగం, అనుబంధం, ఆత్మాభిమానం ఇవే నిజమైన ముత్తైదువుల లక్షణాలు. అదే నిజమైన ఆడదాని శక్తి. మా సీతలో ఈ 5 లక్షణాలలో ఏదైనా ఒక్కదాన్ని కొరత ఉందా? పక్కన ఉన్న భర్తను చూసి అమ్మాయికి విలువివ్వడం కాదు, అమ్మవారికి పూజ చేసి అమ్మాయి మనసు బాధ పెడితే ఏం ఫలం లభిస్తుంది? శాంతక్క, అనిపించిందన్నం, కోపగించుకోకండి. రాజీ, రండి. పదండి. సీత, నువ్వివన్నీ పట్టించుకోకు. రా రామా. నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నువ్వు రావే మా ఇంటి మహాలక్ష్మి. ఇంటి నిండా సంతోషం అనే సంపద నింపేదానివి నువ్వు. దానికంటే ఇంకేముంది చెప్పు? తీసుకో. నిండు నూరేళ్లు దేవుడి నిన్ను చల్లగా చూడాలి తల్లి. పద తల్లి, దేవుడికి దండం పెట్టుకో. ఓయ్, నేను చెప్పింది దేవుడికి దండం పెట్టుకోమని. అమ్మకి దండం పెట్టుకుంటే దేవత కూడా దండం పెట్టుకున్నట్టే అని అమ్మమ్మ చెప్పింది. అందుకే నీకు పెట్టాను. దేవత టైంని సేవ్ చేశాను. వీటికేం తక్కువ లేదు. అప్పు, ఏంట్రా ఇది? పండగ రోజు కూడా బొట్టు పెట్టుకోకుండా ఉన్నావు. రైటు. అమ్మా మహాలక్ష్మి, వీడు మా ఇంటి సంపద. ఈ సంపద ఎప్పుడూ మాకే ఉండేటట్టుగా చూడు తల్లి. మావయ్య, వచ్చే వరలక్ష్మి వ్రతం కల్లా నా పక్కన కోడలుండాలి అని నేనైతే గట్టిగా కోరుకున్నాను. అక్క,
వచ్చే వ్రతం కల్లా మీరు చూపించే అమ్మాయే రామ్కి నచ్చాలని నేను కూడా కోరుకున్నాను. నెక్స్ట్ అప్పో ఏ అమ్మాయిని చూస్తాడో ఆ అమ్మాయిని మనం అందరం ఒప్పుకుంటాం. ఏమావయ్యా? కాదమ్మా, మనమే కోరుకుంటే అవుతుందా ఏంటమ్మా? వాడు కూడా కోరుకోవాలి కదా. రేయ్, అందరికీ వరాలిచ్చావు బాగానే ఉంది, కానీ నీకు భార్యని ఇవ్వమని కోరుకో. తాతయ్య, మీరందరూ ఏం కావాలంటే అది కోరుకోండి. నా కాన్సంట్రేషన్ అంతా వంటగది మీదే. భోజనం సువాసన గుమగుమలాడిపోతుంది. స్మెల్కి ఆకలి ఇంకా ఎక్కువైపోతుంది. ఒక్క 10 నిమిషాలప్పు, భోజనం రెడీ అవుతోంది. అయ్యో లే తల్లి, అందరం కూర్చుని తింటామన్న సంతోషంతో నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. అయ్యో దొరా, నీకేం పని లేదు కదా? ఛాన్సే లేదు. ఈ రోజు ప్రోగ్రామ్ ఫుల్ బ్యాటింగే. ఈ రోజుకి వాడే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఈ రోజు ఇంట్లో వాళ్ళందరం కలిసి పండగ భోజనం చేద్దాం. ఏయ్, అశోక్ను కూడా పిలుచుకురారా. మావయ్య, ఏంటి మావయ్య మీరు? పాపం వాడు ఈ రోజు కూడా పని పని అని తిరుగుతూ ఉంటాడు. పాన ఎప్పుడు ఉండేదే తల్లి, ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తాడు? వాడేంట్రా మన ఇంటికి రావడానికి ఇంకా మొహమాట పడుతున్నాడు. పిలువు వాణ్ణి. షూర్ తాతయ్య. సాధన పిన్ని చెప్పింది విన్నారు కదా? అందరూ ఈరోజు ఇంట్లోనే ఉండాలి. సత్య బాబాయ్ కూడా అంతే. నేను తనకేమని చెప్పను రామ్? మావయ్య, హారతిమంటారా? ఆహాహా. సాధన, ఎందుకు అక్కడ నిలబడ్డావు? రా, నువ్వు కూడా హారతివ్వు. ఇప్పుడు లక్ష్మీ కళ వచ్చింది. భోజనం రెడీయా? ఏంటి సీతమ్మ, నేనంటుంది పండగ కోసం బొబ్బట్లు ఉన్నాయా అని. అలా ఏం లేదు తల్లి. బొబ్బట్లు లేకపోయినా పండగ జరుగుతుంది. ఈ సిరి లేకపోతే పండగ జరగదు. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిదే, ఆవేశం ఏనాటిదో ఆనాడే తెలిసింది. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిదే, ఆనాటిదే, ఆనాటిదే. తాతయ్య, నాకు కూడా పాట నేర్పించు. పాట నేర్పించాలా? ఇది నా ఫేవరెట్ పాట. నేర్పిస్తాను రా తల్లి. ఆకాశం ఏనాటిదో, ఆకాశం లా 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 నా 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 లా 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 లా. సీతమ్మ, తాతయ్య నాకు కొత్త పాటలు నేర్పించారు. తనననా నానా, తనననా నానా నానా. సారీ. ఓకే ఓకే. తాతయ్య, అంత్యాక్షరి ఆడుదామా? అప్పుడు పాట మర్చిపోరు. ఇంత తక్కువ మంది ఉంటే బాగుండదమ్మా, చాలా మంది ఉండాలి. అలాగైతే ఒక 10 మందిని ఎక్స్ట్రా పిలుద్దాం. ఐడియా. మన సీత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని పిలుద్దాం. ఆ అమ్మాయి మొన్న వచ్చాడు కదా, ఆ అబ్బాయిని పిలుద్దాం. సూపర్ తాతయ్య నువ్వు. సీతమ్మ, నీ ఫోన్ ఇవ్వు. ప్రియాంటికి ఇంకా నా ఫ్రెండ్ని పిలుస్తాను. సిరి, వాళ్ళకేమైనా పని ఉంటుంది, డిస్టర్బ్ చేయకు. ఏమీ ఉండదు, నేను పిలిస్తే వచ్చి తిడతారు. రానిలే అమ్మా, ఒక్కరే ఉంటారు వాళ్ళు. పండగ లాంటివి ఏమీ ఉండవు.
పండగ భోజనం చేసి ఎన్ని రోజులు అయ్యిందో ఏమో. సెలవు కూడా కదా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారులే, చెయ్యని. కరెక్ట్ తాత. వావ్, నైస్. భార్గవి, ఈరోజు అందరూ వచ్చి నాతో కూర్చుని తింటేనే నేను భోజనం చేస్తాను. అప్పటిదాకా నేను భోజనం కూడా చెయ్యను, ఉపవాసం. నువ్వే నా భార్య కదా. ఇక్కడున్న ఐటమ్స్ అన్నిటినీ కొంచెం కొంచెం టేస్ట్ చేయి. నాకు ఇంట్లో ఎవరి మీద నమ్మకం లేదు. విషం కలిపి ఉంటే